Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. అనంత పద్మనాభ వ్రతము. శ్రీ గురుడు అనంత పద్మనాభ వ్రత ఫలితాన్ని సాయందేవునికి చెప్పారు. ఈ వ్రతం ఆచరించిన వారు తమ అభీష్టాలు పొందారు. పాండవులు రాజ్యం కోల్పోయి అడవుల పాలై బాధలను అనుభవిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు పాండవులు మా ఈ దుఃఖం పోవుటకు మార్గం చూపమని వేడుకున్నారు. అప్పుడు కృష్ణుడు, పాండవులారా, నేనే అనంతుడను. మీరు నన్ను అనంతునిగా పూజించి వ్రతాన్ని ఆచరించవలసింది. మీ బాధలు తీరి కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రతమును భాద్రపద శుద్ధ చతుర్దశి మధ్యాహ్న సమయమున చేయాలి. కృతయుగములో సుమంతుడనే ముని ఉండేవాడు. అతని భార్య దీక్షాదేవి. వారికి సుశీల అనే కూతురు పుట్టిన కొద్ది కాలానికే దీక్షాదేవి చనిపోయింది. సుశీలను కౌండిన్యుడు అనువానికి ఇచ్చి తండ్రి వివాహం చేశాడు. సుశీల సవతి తల్లి బాధలను భరించలేక భర్తతో ప్రయాణం అయ్యింది. తండ్రి వారికి కొద్ది గోధుమ పిండి మాత్రము ఇచ్చాడు. వారు దారిలో ఒక చెరువు దగ్గరికి చేరారు. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి. అచ్చట కొందరు స్త్రీలు ఎర్రని చీరలను కట్టుకుని అనంతుని పూజిస్తున్నారు. సుశీల ఆ వ్రతఫలమేమని వాళ్ళని అడగ్గా, అమ్మా, ఈ వ్రతము అనంత వ్రతం అంటారు. ఈ వ్రతమును భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ప్రాతకాలమున నదిలో స్నానం చేసి ఎర్రని చీరను ధరించి 14 ముడులతో ఎర్రని తోరమును కుడి చేతికి కట్టుకొని కలశ స్థాపన చేసి విధి విధానముతో పూజించాలి. గోధుమ పిండి వంటలతో దక్షిణతో సహా బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా 14 సంవత్సరములు చేసి 14 కుండలు దానమిచ్చిన సర్వము సిద్ధిస్తుందని చెప్పారు. సుశీల కూడా ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత ప్రభావం వలన సుశీల కౌండిన్యులు ఒక పట్టణములోని పౌరుల కోరికపై అక్కడే ఉండి సుఖంగా జీవిస్తున్నారు. ఒక రోజున భార్య చేతికి ఉన్న తోరాన్ని కౌండిన్యుడు చూసి దాని మహిమను గురించి భార్య చెప్పినా కూడా వినకుండా దానిని త్రుంచి పారవేశాడు. కొద్ది రోజులలో వారి సంపద అంతా దొంగల పాలయ్యింది. కౌండిన్యుడు తన తప్పు తెలుసుకుని అనంతుని కొరకు వెదకసాగాడు. అతను ఒక్క పక్షి అయినా లేని మామిడి చెట్టును, మరికొంత దూరంలో గడ్డి మెయ్యని ఆవు దూడను, మరికొంత దూరంలో పచ్చికలో మెయ్యకుండా నిలబడి ఉన్న ఎద్దును చూశాడు. అట్లే 2 కొలనులను చూశాడు. వాటిని అనంతుని చూసితిరా అని కౌండిన్యుడు అడిగాడు. వారెవరూ తమకేమీ తెలియదని చెప్పారు. కౌండిన్యుడు బాధపడుతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించి అనంతుని దర్శనం చేయించాడు. నీవు దారిలో చూసిన మామిడి చెట్టు తనకు తెలిసిన విద్యలను ఎవరికీ నేర్పని బ్రాహ్మణుడు. సిరి సంపదలు కలిగి ఇతరులకు దానమివ్వని వాడే నోరు లేని ఆవు. చవిటి నేలను బ్రాహ్మణునకు దానము చేసిన వాడే ఎద్దు. ఒకరికొకరు దానము ఇచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే ఆ 2 కొలనులు. క్రోధము గలవాడే గాడిద. మదించి విచ్చలవిడిగా తిరిగేవాడే ఏనుగు అని చెప్పి, నేనే అనంత పద్మనాభుడునని, నన్ను 14 సంవత్సరములు అనంత వ్రతమున పూజింపుమని, నీకు నక్షత్ర మండలమున స్థానం కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. కౌండిన్యుడు ఇంటికి వచ్చి అంతా కూడా భార్యకు చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించి సుఖించారు. అంత్యమున స్వర్గానికి వెళ్ళారు. ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఈ వ్రతాన్ని ఆచరించి రాజ్యాన్ని పొందాడు అని శ్రీగురుడు సాయందేవునితో చెప్పారు. ఆ వ్రతం ఆచరిస్తూ నీ సంతతి వారు స్వామిని సేవించి తరించినందుననే నీకు శ్రీగురుని అనుగ్రహము ఇప్పుడు కలిగిందని, నీవు ధన్యుడవని సిద్ధుడు నామధారకునికి చెప్పాడు. సిద్ధుడు స్వామి లీలలు నామధారకుడు కోరగా ఇంకా ఇలా చెప్పసాగాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.